విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యా విధానంపై సెక్రటరీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమన్నారు సీఎం. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని సూచించారు సీఎం. పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు సీఎం. రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడడం కోసం, వారిని సన్మార్గంలో నడిపించడం కోసమే ఈగల్ ఫోర్స్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. తాము తీసుకొచ్చిన ఈగల్ ఫోర్స్ కొందరికి నచ్చకపోవచ్చని, కానీ ప్రజలు తమకు సహకరించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాంతం అమరవీరులకు ఒక ప్రతీక. అలాంటి తెలంగాణ ప్రాంతాన్ని ఈనాడు మత్తు మహమ్మారి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. డ్రగ్స్కు సంబంధించి హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ను తీసుకొచ్చినాం. ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు, గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది.